దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటి దాంట్లో ఎక్సైట్మెంట్ ఒక్కటే సరిపోదు. ఇఫ్ దాట్ ఎక్సైట్మెంట్ ఈస్ నాట్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ ద ట్రూత్, అది సత్యంలో నుంచి వచ్చేటువంటిది గనక కాకపోతే అది ద్రోహంగా మారేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా చూడండి ఇక్కడ 6వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకు యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగాడు. ఈయన దేవుడిని ఆరాధిస్తున్నాడు కదా, దేవుడికి ధూపం వేయటానికి వెళితే దాన్ని యెహోవాకు ద్రోహం అని అంటాం ఏమిటి? యెహోవా మందిరంలో ధూపం వేయటం అనేటువంటిది లేవీయులకు ఇవ్వబడినటువంటి కార్యం. అది దేవుడు దాన్ని ద్రోహంగా తీసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు తన వాక్య ప్రకారం ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయకుండా ఎక్సైట్మెంట్ లో చేసినప్పుడు, వీడికి ఎక్సైట్మెంట్ ఉంది కదా, సత్యం ఉన్నా లేకపోయినా సరే మనకు ఉజ్జాయింపుగా వాడికి మార్కులు ఇచ్చేద్దాం అనేటువంటి రకం కాదు దేవుడు. గాడ్ ఇస్ ట్రూత్. దేవుని విషయాలు, దేవుని పనులు, దేవుని యొక్క విధానాల్లోనే చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన యొక్క ఎక్సైట్మెంట్ లో మనకు సంబంధించినటువంటిగా మన ఆధారితమైనటువంటి ఆరాధన అనేటువంటిది ఆరాధన కాదు, దేవునికి ద్రోహమైనటువంటిది. చాలా సార్లు మనకి రిలీజియస్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ ఎక్సైట్మెంట్ లో ఏదో చేసేసేయాలి, దేవుడి కోసం ఏదో చేసేసేయాలి అని అనుకొని మొదలు పెట్టేస్తాం ఎక్సైట్మెంట్. కానీ మనం చేసేటువంటి పని దేవుని యొక్క వాక్యానికి గనక సరితూగేటువంటిదిగా లేకపోతే మన ఎక్సైట్మెంట్ చాలా డేంజరస్. అంటే దేవుడి కోసం మనం చేస్తున్నాం అనుకుంటాం కానీ దేవుడికి వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి వాళ్ళుగా తయారవుతాం. ఆయన ఆరాధించేటువంటి వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మ సత్యం రెండు డిఫరెంట్ కాదు. ఆత్మే సత్య స్వరూపి. ఆత్మే యాక్చువల్ గా సత్యాన్ని మనకి వాక్య రూపంలో మనకి ఇచ్చాడు. ఆయన ఆరాధించేటువంటి వాళ్ళు వాక్యాధారితంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన వాక్యమే సత్యం కాబట్టి. చాలా మందికి అందుకనే మిస్ అయిపోతుంటారు. ఏంటంటే ఎక్సైట్మెంట్ లో కొట్టుకుపోతారు కానీ సత్యానికి దూరంగా ఆరాధించినప్పుడు అది ఆరాధన కాదు, ద్రోహం దేవునికి. మనం ఆరాధన అనుకుంటాం గానీ బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ దేవునికి ద్రోహం అయినటువంటి చర్య. దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఆరాధిస్తాను, నా ఇష్టానుసారంగా నేను ఆరాధిస్తాను అనేటువంటి దాంట్లో ఎవరు దేవుడు? వీఆర్ నాట్ లెటింగ్ గాడ్ బి గాడ్, వీఆర్ ఓన్లీ వర్షిపింగ్ అవర్ సెల్వ్స్. ఆ మాట మాట్లాడటం ద్వారా మనం దేవుణ్ణి కాదు ఆరాధిస్తుంది, మనల్ని మనం ఆరాధించుకుంటున్నాం అక్కడ. అండ్ దేవుడు మనకి తగ్గట్టుగా తనను తాను ఫిట్ చేసుకోవాలి, తనను తాను కుంచుకోవాలి అన్నట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం అక్కడ. ఉజ్జయ చేసినటువంటి పొరపాటు అదే.